అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జంపన్న వాగులో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గస్తీ కాస్తున్నాయి. 100 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం జంపన్న వాగులో పడవలతో పహారా కాస్తున్నారు. షిఫ్టుకు 30 మంది చొప్పున 3 షిఫ్టుల్లో గస్తీ కాస్తున్నారు. లోతు ప్రాంతాల్లోకి భక్తులను రానివ్వకుండా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ జంపన్న వాగు నుంచి అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. జంపన్న వాగు జనసంద్రమైందని చెప్పొచ్చు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతకే సమ్మక్క సారలమ్మ తల్లులకైతే మొక్కులైతే అప్పచెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జంపన్న వాగు ఈరోజు మొదటి రోజు కావడంతో సారలమ్మ కన్నెపల్లి నుంచి ఈరోజు గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఒకసారి మనం పరిశీలించవచ్చు, జంపన్న వాగుకు సంబంధించిన వీరంతా కూడా ఇసుకేస్తే రాలనంత భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడమే కాదు, వారికి సంబంధించినటువంటి పిల్ల పాపలతో కూడా జంపన్న వాగులో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. సుమారుగా 2 కోట్ల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి సంబంధించిన ట్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. మిగతా సంబంధించిన వారంతా కూడా లోపలికి రాకుండా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపలికి ఎవరు రావద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు కూడా ఇక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. 24 గంటల పాటు 4 షిఫ్ట్ల వైజుగా ఇక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. ఎవరు కూడా లోపలికి రావద్దు, వారందరినీ కూడా హెచ్చరికలు చేస్తూ వారైతే అక్కడి వరకే కట్టడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత 2 రోజుల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో ప్రమాదవశాత్తు 3 పడిపోవడం, వారు మునిగిపోతున్నట్టు క్రమంలో ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు సకాలంలో స్పందించి వారిని కాపాడైతే జరిగిందని చెప్పొచ్చు. మిగతా సంబంధించిన వారంతా కూడా ఎవరు కూడా లోపలికి రావద్దు, ఇదంతా ఒక రెడ్ జోన్ గా ప్రకటిస్తూ కొన్ని లోతైనటువంటి ప్రాంతాల్లో మాత్రం రెడ్ కలర్ సంబంధించిన ఒక జెండాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా లోతైనటువంటి ప్రాంతం కాబట్టి లోపలికి ఎవరు రావద్దనే ఉద్దేశంతో ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు అయితే ఇక్కడ గస్తీ కాస్తాయి. వీరంతా కూడా సకాలంలో అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా ఒక బోటు సహాయంతో వారి దగ్గరికి వెళ్ళి వారిని రక్షించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా వీరంతా కూడా ఆటలాడుతూ ఆ ఆటలో విషాదం జరగొద్దనే ఉద్దేశంతో వీరు గస్తీ కాస్తూ వీరిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తారు. వీరంతా కూడా ఆటలాడుతూ వారికి సంబంధించినటువంటి క్రీడలో పాల్గొనడం, అదేవిధంగా ఆ ఉత్సాహమే లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరికొంతమంది అత్యుత్సాహంతో కూడా లోపలికి వెళ్ళి ఈతలు కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోతును వారు గుర్తించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వారందరూ కూడా సకాలంలో కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు. మనతో కొంతమంది ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు సంబంధించిన వీరంతా ఉన్నారు. వీరు ఎట్లా షిఫ్ట్ వైజ్ గా డ్యూటీ చేస్తున్నారు తెలుసుకుందాం. ఏంటి, ఎప్పటి నుంచి మీరు డ్యూటీ చేస్తున్నారు, ఎన్ని షిఫ్ట్ల వైజ్ గా చేస్తున్నారు, ఎంతమంది ఉంటారు ఒక్క షిఫ్ట్ కి? మేము జనవరి 17వ తారీఖు నుంచి ఇక్కడికి ఒక 100 మంది టీమ్గా రావడం జరిగింది. మేము వచ్చేసి కలెక్టర్ గారి, ములుగు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5th BNTGSP ఎస్డీఆర్ఎఫ్ బృందం 100 మంది ఇక్కడికి వచ్చి 3 షిఫ్టులుగా, షిఫ్ట్కు 30 మంది చొప్పున ఇన్ఛార్జ్తో కలిపి మొత్తం ఒక 100 మంది బృందము 24/7 ఇక్కడ ప్రహార కాయడం జరుగుతుంది. మొత్తం మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏ విధంగా రెస్క్యూ చేశారు వారిని? మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ పెట్టినా కూడా వినకుండా చిన్నపిల్లలు ఆటలాడుతూ వాళ్ళు ఈత కొట్టుకుంటూ కొంచెం లోతుకి వెళ్ళారు. అక్కడ లోతు ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోయారు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ అక్కయ్య వెళ్ళడం జరిగారు. వాళ్ళ ముగ్గురు మునిగిపోతుండడం, ఆటలాడుతుర్రా మునిగిపోతుర్రా అని గమనించి మునిగిపోతున్నట్టు మాకు అనిపించిన సందర్భంలో మా టీం ఎమ్మటే రెస్పాండ్ అయ్యి వాళ్ళని లైఫ్ బాయ్ వీటి సాయంతో తీసుకురావడం జరిగింది, ప్రాణాలతో కాపాడారు. చూసుకోవచ్చు, ఏదైతే కూడా జంపన్న వాగులో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకైతే కూడా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు అయితే గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతీ న్యూస్, మేడారం. జంపన్న వాగు జనసంద్రమైందని చెప్పొచ్చు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.